முடியாது, உட்கார முடியாது, நிக்க முடியாது, பாட முடியாது, மறக்க முடியாது, எதுவுமே பண்ண முடியாதுப்பா. చూడంగానే గుండెల్లోన మొదలయ్యే లవ్ ఫీలింగ్ ఏదో నీ అందమైన రూపంతోనే నా ఉన్న ఒక్క జిందగీని మార్చేసావే నన్ను మ్యాగ్నెట్ ఉందే నన్ను లాగేస్తుందే నీ వాళ్ళు. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు వీడియో టెక్ ప్రదీప్. గైస్, ప్రివ్యూ చూసారు కదా, ప్రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ప్రివ్యూ మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అలాగే నేను ఒక బిగినర్ కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం గైస్. రివ్యూలో వీడియో ఎలా ఉందో అలాగే మీరు కూడా రీడ్ చేద్దాం అనుకుంటే ఏం చేస్తారంటే ఫస్ట్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. కింద డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్స్ అనేవి ఇచ్చాను, అవి ఓపెన్ చేయండి. ఫాంట్ లింక్స్ ఓపెన్ చేస్తే అది ఎలర్ట్ మాస్టర్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత అలానే ప్రీసెట్ మార్క్స్, ప్రీసెట్ అలాగే సేక్ ఎఫర్ట్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఎలర్ట్ మాస్టర్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ వీడియో టెక్ ప్రదీప్ అన్న ప్రీసెట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, ఈ టెక్స్ట్ ఉంది కదా, ఏదో టెక్స్ట్ ఓపెన్ చేసి ఆ ఫాంట్ లింక్ అనేది మీకు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే ఏం చేస్తారంటే ఇలాగా పైన ఆరో క్లిక్ చేయండి. కింద వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పక్కన త్రీ బార్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫాంట్స్ ఉన్నాయి కదా, ఇలా క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏ ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫాంట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఫాంట్ వచ్చింది కదా గైస్, ఈ ఫాంట్ మీద క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అయిపోద్ది. ఇక్కడ ఇప్పుడు సర్చ్ బార్లో ఇలా ఫాంట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనకి ఈ ఫాంట్ కావాలి కాబట్టి ఈ ఫాంట్ క్లిక్ చేస్తే ఆ ఫాంట్ అనేది వచ్చేస్తుంది గైస్. చూడండి గైస్ ఎలా వచ్చిందో. సో నాకు ఇప్పుడు ఈ ఫాంట్ మనకి సెట్ అవ్వలేదు కాబట్టి ఈ ఫాంటే బాగుంది. సో అలా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ప్రీసెట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. తర్వాత సేక్ ఎఫర్ట్స్లోకి వెళ్ళండి. సేక్ ఎఫర్ట్స్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఇక్కడ సేక్ ఎఫర్ట్స్ ఒక 13 లేయర్స్ వరకు ఉంటాయి. ఈ 13 లేయర్స్ ఏం చేస్తారంటే పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ ఇక్కడ క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ 13 లేయర్స్ ఉంది కదా, కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి. ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియో టెక్ ప్రదీప్ అనే ఉంది కదా గైస్ ప్రీసెట్, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ 0.000 ఉంది కదా, ఇక్కడికి వచ్చండి. ఫస్ట్ లేయర్ ఫస్ట్లోకి వచ్చి మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేస్ట్ 13 లేయర్స్ ఉంది కదా, పేస్ట్ చేయండి లేయర్స్ అన్నీ. చూడండి గైస్ అలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా వచ్చింది కదా గైస్. ఇప్పుడు ఇక్కడ వీడియో సెమ్ ఉంది కదా గైస్, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వీడియో సెమ్ దాని మీద క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే గైస్ మీరు ఇక్కడ కెమెరా, ప్రతి దానికి కెమెరా ఉంటుంది, దాని కింద ఒక లేయర్ అనేది ఉంటుంది. అప్పుడు మీరు ఫొటోస్ ఎక్కడ యాడ్ చేసుకోవాలంటే ఈ కెమెరా అనే దాని కింద లేయర్ ఉంది కదా గైస్, ఈ లేయరు, అలానే ఇగో ఈ లేయరు ఇలా ప్రతి కెమెరా కింద ఒక్కొక్క లేయర్ ఉంది కదా గైస్. కెమెరా అని ఉన్న లేయర్ ఉన్నాయి కదా, ఆ లేయర్స్లోకి వెళ్ళి మీరు ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ఫోటో గైస్ నేనంటే ఆల్రెడీ యాడ్ చేసి ఉన్నది కాబట్టి ఫోటో యాడ్ చేస్తే మీకు ఎలా వస్తుంది. జస్ట్ ఫోటో ఒకటి యాడ్ చేయడమే. ఫోటో ఎలా యాడ్ చేయాలంటే ఇప్పుడు ఈ ఫోటో ఫస్ట్ నేను నా దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ఫొటోస్ అన్నీ చేంజ్ చేసుకోండి గైస్. ఎలా చేంజ్ చేయాలో కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ఈ ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. క్లిక్ చేసి కావాలని ఫిల్మ్ క్లిక్ చేసి పక్కన ఈ స్టార్ మార్క్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ఫొటోస్ మాత్రం వస్తుంది గైస్ మీకు. ఇప్పుడు మీరు మీ సొంత ఫొటోస్ యాడ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పక్కన ఈ స్టార్ మార్క్ ఉంది కదా, ఇది దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది గైస్. గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫర్ సపోజ్ నేను ఈ ఫోటో పెట్టాను అనుకో గైస్, చూడండి ఎలా వస్తుందా, వచ్చింది గైస్. అలా మీరు కూడా ఏదో ఫోటో యాడ్ చేసుకోండి. అలా ప్రతి లేయర్ ద్వారా మీకు నచ్చిన ఫోటో అనేది యాడ్ చేసుకోండి. అంతే గైస్, ఈ వీడియోకి అంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మీకు వీడియో ఏమన్నా ఇంప్రెషన్ బట్టి మీకు ఏమైనా ఇంప్రెషన్ ఉంటే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.